తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్తున్న జస్టిస్ సాంబశివరావు నాయుడు సేవలు ప్రశంసనీయమని పలువురు న్యాయమూర్తులు రామచంద్రాపురం బార్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం కోర్టుకు చెందిన బార్ అసోసియేషన్ భవనం వద్ద జస్టిస్ సాంబశివరావు నాయుడును ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏజీపీ పిల్లి మురళీమోహన్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో విశిష్ట అతిథులుగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి, దామోదరం సంజీవయ్య, నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డి సూర్యప్రకాష్ రావు, ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి గంధం సునీత, సివిల్ జడ్జి కె వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిజాం శారద, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి నాగేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామచంద్రపురం బార్ అసోసియేషన్లో దివంగత పిల్ల జానకిరామయ్య వద్ద న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన జస్టిస్ సాంబశివరావు నాయుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడం ఆనందదాయకమన్నారు. And I also pray God to shower His blessings on the family of Justice Sambashivarao Naidu garu, and in view of his lordship's retirement also, in advance, saying this congratulations and wish you good luck to have a healthy and peaceful retirement lifestyle. Just 15 days in advance I am saying that because I may not participate in your lordship's presentation. ముఖ్యమైన మిత్రులందరికీ అభినందనలు. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు ఎంత గొప్ప, నాకు ముఖ్యంగా ఈవేళ ఈ పరిస్థితికి రావడానికి ముఖ్యమైన కారణం నాకు మా గురువుగారు పిల్ల జానకిరామయ్య గారు. నేను ఇప్పటికీ మనస్ఫూర్తిగా అంటే పొగటాలని కాకుండా ఇప్పటికీ నేను చెప్పే ప్రతి జడ్జిమెంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా డిస్కషన్ కావచ్చు, నాకు ఆయన పక్కనే ఉండి చెప్తున్నట్టే ఫీల్ అవుతాను. ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మొదటి రోజు ఆగస్టు 8, 1986 ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను మీ దగ్గర జూనియర్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నానంటే ఎప్పుడు వస్తావు, ఇవాళ వస్తావా అని రెడీగా వచ్చానని చెప్పాను. చక్కగా యూనిఫామ్ రామచంద్రపురం ఫస్ట్ పోస్టింగ్ పరిచయం చేసి కూర్చున్నారు. తను బెయిల్ అప్లికేషన్ నుంచి చెప్పాను. నాకు ఫస్ట్ కదా బాగా గుర్తుంది. పైకి కనబడట్లేదు, మొత్తం లోపల కాళ్ళు చేతులు ఉడుకుతా ఉన్నాయి. సీరియస్గా బెయిల్ అప్లికేషన్ తీసుకెళ్ళి జడ్జి గారికి ఇచ్చి ఈ ఎఫెన్స్ 326 రానర్ గ్రాంట్ బెయిల్ అని అనుసారం చూసారు. ఫస్ట్ 326 నాన్ బెయిలబుల్, షెల్ గ్రాంట్, నాకు వేరే ఆప్షన్ లేదా అని ఆయన చెప్పారు. ఎప్పుడు కోర్టుని అడ్రస్ చేసినా షెల్ కాదు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మెయిన్ మొదలుపెట్టు, అంటే అడుగుతున్నట్లు ఉండాలి కానీ సాధిస్తున్నట్టు ఉండకూడదు.